దీనికి ఎవరు ఇప్పుడు ఐఏఎస్ లో అడగరా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడితే ఈ విధంగా పదజాలాలు వాడితే మేము పని చేయలేము. ఐఏఎస్ లో ఒక ఐక్యత ఉంటుంది, ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారికి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తే ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ సో ఇక్కడ అధికారులు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడలేదు. మీడియాలో మాట్లాడేటువంటి విమర్శలు కావచ్చు, లేదంటే మీడియాలో వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అది ఎంత దారుణంగా ఉన్నాయంటే డైరెక్ట్గా వీళ్ళే ఉసిగొలుపుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ. ఒక రకంగా జీవి రెడ్డి కొంత మీడియాకి ఆ, కారణంగా నష్టపోయాడా రాజకీయంగా అనిపిస్తుంది. ఏ మీడియా కారణంగా రాజకీయంగా అతను ఎదిగాడో ఉమ్, అదే మీడియా కారణంగానే నష్టపోయాడా అనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ లో. ఇప్పుడు ఓకే. జీవీ రెడ్డి నోటీస్ ఇవ్వడం, ఇంకా దాని మీద 2 రోజులు డిబేట్స్, జీవీ రెడ్డి పవర్ఫుల్ గా చేసినాడు. ఉమ్, ఇక తెలుగుదేశంలో ఏమంటారు, భలే చేశాడు అంటారు. ఉమ్, ఆయన తిట్టాడు ఐఏఎస్ ఆఫీసర్ ని, రాజద్రోహ అని భలే చేశాడు తిట్టేసినారు, అయిపోయింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన చంద్రబాబు గారికి తెలుస్తుంది ఆ నొప్పి. ఉమ్, కటి సదరు మీడియాకి ఏం తెలుస్తుంది, దాని మీడియా జీవీ రెడ్డి ఉన్నాడు, మీడియా చెప్పింది నిజం అనుకున్నాడు. ఉమ్, కాబట్టి ఇది ఏంటి దారి తీస్తుంది, రేపు పరిపాలన చేయాలి కదా. ఇప్పుడు ఐఏఎస్ లు ఇంతమంది ఉంటారు, ఐపీఎస్ ఉంటారు, అందరికి నువ్వు ముద్ర వేస్తే ఊరి దగ్గర పని చేయించుకుంటావు అంటున్నా. ఉమ్, పని చేయాలి కదా. ఇప్పుడు అవును. ఏమవుతుంది, ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు సిఐ కేడర్ వరకు 100 మందికి పోస్టింగ్ లేవట. ఉహుం, 100 మందికి విఆర్లో పెట్టినారట ఉమ్, సిఐ స్థాయిలో. ఉమ్, డిఎస్పీలు ఏఎస్పీల స్థాయిలో 40 మంది అంటున్నారు, లెక్కలు చెప్తున్నారు. ఉమ్, ఇప్పుడు అంటే అర్థం ఏంటి, అందరికి వైసీపీ ముద్ర వేసి పడేస్తున్నారు. ఉమ్, నువ్వు వాళ్ళు 6 నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు, ఆల్రెడీ వేసారు వైసీపీ ముద్ర, మనం వైసీపీ అనుకుందాం, రేపు జగన్ గారు వస్తే మంచి ప్లేస్ ఇస్తాడు అని చెప్పి వాళ్ళు అట్ట వెళ్ళిపోయి ఆడుండే వాళ్ళు ఇట్ట వెళ్ళిపోయినారంటే సగానికి సగం వ్యవస్థ భ్రష్టు పడుతుంది. ఓకే. సగానికి సగం మంది ఆఫీసర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతే ప్రభుత్వం నడవదు. ఉమ్, చాలా మంది ఏమనుకుంటారంటే ఎండి ఫైబర్ నెట్ ఆయన కోపం ఉంటే ఏం చేస్తాడు, ఆయనకి కాదు ఇంకొక డిపార్ట్మెంట్ లో సీరియస్ గా అలిగేషన్ ఉన్నాడు, వాడు ఈయన మేనేజ్ చేస్తాడు. ఉమ్, అనుబంధాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా. కాబట్టి ఉమ్, ఐఏఎస్ ఆఫీసులో గణనీయమైన సంఖ్యలో మీరు వైసీపీ ముద్ర వేసేసి పేర్లు పెట్టి తిడుతున్నారు, పలానా ఐఏఎస్ ఆఫీస్ తెరవేయండి, పలానా అవును. ఐపీఎస్ తెరవేయండి. యాడికి తెరవేయాలి, ఉమ్, పాయింట్ అది. యాక్షన్ తీసుకోవచ్చు చట్టపరంగా, కానీ తెరవేసేది మీ ఇష్టమా. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అయితే నా ఇష్టం తీసేస్తా, నా ఇష్టం పెట్టుకుంటా. ఉమ్, ఐఏఎస్ ఆఫీసులో ఐపీఎస్ లో నా ఇష్టం పెట్టుకుంటే ఇంక పరిపాలన జరిగినట్టే. కాబట్టి చంద్రబాబు గారు ఏం తొందరపడలేదు, జీవీ రెడ్డి గారు కొంత తొందరపడ్డాడు. ఆ, సమయంలో పాటించకపోవడానికి సమస్య వచ్చింది. జీవీ రెడ్డి చుట్టూ నడుస్తూ సోషల్ మీడియాలో మద్దతు ఇస్తున్న వాళ్ళు జీవీ రెడ్డికి మద్దతు ఇవ్వడం తప్పులేదు, చంద్రబాబు గారికి సలహా ఇవ్వడం తప్పులేదు. కానీ ఉమ్, వాళ్ళు వ్యక్తం చేసిన కోరికలు మాత్రం ఆ పార్టీకి అంత మంచిది కాదు. ప్రైమరీ దశ దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇంక రేపు అదే చేస్తారు. ఎవరికి నచ్చకపోతే ఇంకా సోషల్ మీడియాలో పెట్టి వాడిని తిట్టడమే. ఇప్పుడు చివరకు మన డిబేట్లు నచ్చలేదు అనుకో, అశోక్ని ఎప్పుడు కొడతారు అంటారు, ఒక పోస్ట్ పెడతాడు. ఉమ్, రేపు తెల్లారితో కేసు పెట్టకపోతే ఇంకా ఏం చేస్తాడు ఎస్ఐ అంటారు. ఉమ్, ఇంక అయినట్టే, ఇంకా డిపార్ట్మెంట్ ప్రభుత్వం పనిచేసినట్టే. ఉమ్, కాబట్టి ఈ తరహా చైతన్యం, ఈ తరహా అతి ఉత్సాహాన్ని కానీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం డ్యామేజ్ అవుతుంది. బహుశా ఆ కంట్రోల్లో మొదట అడిగే జీవీ రెడ్డి విషయం తీసుకోంటాడు చంద్రబాబు అని అనుకుంటున్నాను. అదే ఈ స్టాండ్ కరెక్ట్ అనుకుంటున్నారా? జీవీ రెడ్డి స్టాండ్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కంటే కూడా మీడియా ఎక్కువ రుద్దుతుంది అనిపించుకోవచ్చుగా దీనికి సంబంధించి. నాట్ ఓన్లీ దిస్, ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి మనం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే పోలీసులకు సంబంధించి, ముఖ్యంగా వ్యవస్థలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్సే ఇప్పుడు టీడీపీకి నష్టం చేకూర్చే అవకాశంలా కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీడియా పని ఏంటి? ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా క్వశ్చన్ రెండు వైపులు అడగచ్చు. ఉమ్, మీకంటూ కొన్ని ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, మనుషులు కాబట్టి ఉంటాయి. ఉమ్, కానీ డిబేట్ ని ఇంట్రెస్ట్ గా మార్చేసి ఉమ్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని పెట్టుకొని మీరేం బాగా పని చేయట్లేదని మీడియా విలేకరు అడుగుతారు. మీ పని అది. ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేది అడగండి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నాయకుడు మీ దగ్గరకు వచ్చాడు ఇంటర్వ్యూకి, ఉమ్, ఈ హామీ ఇచ్చారు ఏమైంది, ఆ హామీ ఇచ్చారు ఏమైంది అని అడగడం వరకు మీకు కరెక్టే జర్నలిస్ట్ గా. ఉమ్, ఆ అధికారిని అప్పుడు ఏదో అంటా ఉన్నావు కదా, ఇంకా ఎందుకు చేయలేదు, వాడిని ఎందుకు కొడతానన్నావు కదా, ఎందుకు కొట్టలేదు, ఇది మీడియా అడగచ్చా ఈ ప్రశ్న? ఉమ్, కాబట్టి ఇప్పుడు మీడియా డిబేట్లంతా సాయంత్రం చూస్తే ఏమవుతుందంటే మార్గనిర్దేశం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని కూర్చోబెట్టుకొని. ఏమని ఇంకా ఏం పెడుతున్నారు, వాడిని ఎందుకు కొట్టలేదు, వీడిని ఎందుకు కొట్టలేదు, వీళ్ళు జర్నలిస్ట్ అడుగుతున్నారు. వాళ్ళు అట్ట పనులు చేస్తారు, చేయదంటారా బాబు అని చెప్పాలి జర్నలిస్ట్ గా. మీరు ఇది మంచిది కాదని చెప్పాలి. అవును. చివరి ప్రతినిధులు మళ్ళీ పిలవరేమో రేపని వాళ్ళు చెప్పినంత ఇంకోటేసిపోతున్నారు. ఉమ్, దాని ప్రభావం ఈ సోషల్ మీడియా పడిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు జీవి రెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఒక అంతర్జాతీయ ప్రతినిధిగా మారిపోయి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. ఉమ్, ఖచ్చితంగా జీవి రెడ్డి రాజకీయాల్లో ఉండాలని నేను కోరుకుంటే, ఆయనకి ఇష్టం వచ్చిన రాజకీయాల్లో ఉండొచ్చు. యంగ్ చదువుకున్నవాడు, వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే మంచి ఏదో చేయాలని తపన ఉన్నవాడు. అవును. అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలు చేయాలి. ద సేమ్ టైం ఇట్లాంటి దుందుడు చర్యలు అనేది ఆయనకి మంచిది కాదు, ఆయన ఉన్న పార్టీకి కూడా మంచిది కాదు. ఓకే.
జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇంకా నిజంగానే ఉన్నారా? ఒకవేళ అధికారులు ఉంటే 9 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి, ఇంకా అధికారుల మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరు పెట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడటము? ఇటీవల నేను చూశాను, నేను నిన్న మొన్న డిబేట్లో కావచ్చు, టీడీపీ సంబంధించిన మీడియాలో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, సాక్షాత్తు మంత్రులు కూడా కొంతమంది ఇంకా ఉన్నారు, ఆ వాసనలు ఇంకా పోవట్లేదు అని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే అధికారుల చేత పని చేయించుకోవడం ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకి సరిపోవట్లేదా, లేదంటే వాళ్ళు వినట్లేదా? అధికారుల వ్యవస్థలో మీరు జర్నలిస్టు, నేను అనలిస్ట్ గా ఎంత చెప్పుకున్నా, రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఓకే. సహజం. మనకు ఉండకపోతే ఎవరికి ఉండాలి? 24 గంటలు రాజకీయాల గురించి చర్చించుకుంటా, రాజకీయాల పైన మనకంటూ అభిప్రాయం ఉండదా? ఖచ్చితంగా ఉంటాయి, అభిమానాలు కూడా ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా రాజకీయ వ్యవస్థలో పనిచేసే క్రమంలో ఒక ముఖ్యమంత్రి పట్ల ఒక మంచి అభిప్రాయం, ఇంకొక ముఖ్యమంత్రి పట్ల ఇది కరెక్ట్, ఇట్లాంటివి ఉంటాయి, రాగదేశాలు ఉంటాయి. దీన్ని మనం ఏం చేయలేం. అయితే వారి పరిపాలన దాన్ని చొప్పిస్తున్నారా అని చూడాలి. తమ అభిప్రాయాలను ఐఏఎస్ ఆఫీసులు పరిపాలనలో చొప్పించేట్టుగా ఉంటే ఖచ్చితంగా ఆ ఐఏఎస్ ఆఫీసర్లను తప్పట్టాల్సిందే. అయితే ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు చొప్పిస్తున్నట్టుగా మనకి ఎక్కడ కనపడలేదు. మనకు వాళ్ళ ఆరోపణలు అంతా ఏం కనిపిస్తున్నాయి? ఫలానా ఆఫీసర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాడు, అనేది లోపల వేయలేదు. ఇది చర్చ. ఇది ఆయన సాధ్యం కాదు, నీ ఇష్టం కాదు కదా లోపల వేసేయడం. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి ఇప్పుడు టీటీడీలో కొంతమంది అధికారుల పైన విజిలెన్స్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? విజిలెన్స్ నోటీస్ ఇచ్చి విచారించి ఏదైనా తప్పులు జరిగితే విజిలెన్స్ యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఫలానా అధికారి పైన నాకు అభిప్రాయం, విజిలెన్స్ ఏంటి మధ్యలో తొక్క? మహేష్ బాబు గారు పోకే సినిమాలో ఎప్పుడు వచ్చాము కాదు, దిగిందా లేదా బుల్లెట్ అంటాడు. సినిమాలో బాగుంటుంది అది.